త్రిపుల్ ఆర్కి నేను వ్యతిరేకం కాదు, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పోవడం మంచిది కాదు. ప్రజలు తిరగబడక ముందే చక్కదిద్దుకోండి అంటున్న రంగారెడ్డి జిల్లా ఆమంగల్ పట్టణంలోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి ట్రిపుల్ ఆర్ రోడ్లో భూమి కోల్పోయి నష్టపోతున్నటువంటి విషయాన్ని చర్చించుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ట్రిపుల్ ఆర్ మార్కింగ్లో రైతుల భూములు తక్కువ శాతం ఉంటే ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండే. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రీజనల్ రింగ్ రోడ్లో రైతుల భూములు ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వ భూములు తక్కువ ఉన్నాయని, ట్రిపుల్ ఆర్కు నేను వ్యతిరేకం కాదని, దీనికన్నా ఇన్నర్ రోడ్లు బాగు చేస్తుంటే మంచిదని, భూములు కోల్పోతున్నటువంటి పేద రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించాలని బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. పారిశ్రామికంగా మన ప్రాంతం సురక్షితమైంది, అందుకే గూగుల్ లాంటి సంస్థలు వచ్చాయని కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పత్యానాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్కా నిరంజన్ గౌడ్, సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షులు వడ్డే వెంకటేష్, గండికోట శంకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రింగ్ రోడ్ చుట్టూ టోటల్ గా దాదాపు 10 జిల్లాల్లో విస్తరించినటువంటి ఆ ట్రిపుల్ ఆర్ అనేది మంచిది, ఇంటర్నల్ గా అనుసంధానం అవుతుంది హైదరాబాద్ కు, రవాణా వ్యవస్థ కానీ అన్ని రకాలు. కానీ మార్చడమే బాలేదు. దాదాపు 500-600 మంది రైతులు నష్టపోయింది పాత పద్ధతిలో. ఇవాళ 1700 మంది రైతులు అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం తినాలి, వాళ్ళ బతికేది, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ జీవితాలు తారుమారైపోతాయి. వేలాది మంది కుటుంబాలు రోడ్డు పడిపోతాయి. ఇంకా దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఎందుకు అనవసరంగా. కావలిస్తే ఇంకా ఇన్నర్ రోడ్స్ వేసుకోవచ్చు, ఇన్నర్ రోడ్లు పెద్దగా చేసుకోవచ్చు, ఎయిర్పోర్ట్స్ మనం పెట్టుకోవచ్చు, డ్రై పోర్ట్స్ పెట్టుకోవచ్చు, ఫార్మాసిటీ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అనేది అన్ని ఇండస్ట్రీస్ కు చాలా అనువైనటువంటి ప్రాంతం. ఇది ఇక్కడ భూకంపాలు ప్రపంచంలో వచ్చినాయి, ఇక్కడ చాలా తక్కువ. అందుకే గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడ వచ్చినాయి. కనుక ఈ మార్చి అలైన్మెంట్ మార్చి తక్కువ కెపాసిటీ గవర్నమెంట్ ల్యాండ్ లో పోతూ తక్కువ మంది రైతులు నష్టపోయేటట్టు కానీ ఇంకా మీరు ఎక్కువ మంది రైతులకు నష్టపోయేటట్టుంటే వాళ్ళకు రోడ్ల మీద పడతారు. దాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోండి, ప్రజలు ఏమనుకుంటారో ఆలోచన చేయండి. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎక్కడ పోతుంది ప్రభుత్వాలు? తిరుగుబాటు కాకముందే, ప్రజలు తిరగబడకముందే అప్రమత్తం. ఇప్పటికే అంగన్వాడీలు తిరగబడుతున్నారు, రైతులు తిరగబడుతున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు తిరగబడుతున్నారు. ఒక్కరా ఇద్దరా? విద్యార్థులు ఎప్పుడు బతుకుంటారో తెలియదు. రైతులు, ప్రతి రైతు ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇది రింగ్ రోడ్ పేరు మీద అనేక రకాలుగా చేస్తే ఇవాళ రేపు ఎవరు నమ్మరు. అబద్దాలు హామీలు ఇచ్చి ఏదో చెప్తామంటే, మనం ఏదో చేస్తున్నాం అంటే అన్ని గ్రహిస్తారు ప్రజలు ఎందుకు చేస్తున్నాయి. ఇంకా ప్రజలు తిరుగుబాటు కాకముందే, తిరగబడక ముందే, సెక్రటరియట్ ముట్టడించక ముందే, ఎవరిని ప్రభుత్వాన్ని బయట తిరగలేకుండా ఎక్కడెక్కడనే ప్రజలందరూ కూడా కలవక ముందే అరే ఇది మంచిగా లేదు పద్ధతి అని చూసి నడుపుకొని బంద్ చేసుకుంటే చాలా మంచిది, మీకే మంచిది. అనవసరం లేని కొత్త తెచ్చిపెట్టుకోవద్దని. ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో అట్లా అట్లా తీసుకోవడం జరిగింది. ఫారెస్ట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కూడా. ఇవాళ 1700 మంది రైతులు, మీరు ఒక్క మండలం తీసుకోండి కదా, ఒక్క మండలం తీసుకోండి, చూడండి, వెరిఫై చేయండి. రికార్డులో ఉంది కదా, ఎవడో చెప్తే కదా, గాలి మండలం కాదు కదా. అప్పుడు ఉన్న అలైన్మెంట్ ఎంతమంది రైతులు చేయండి, ఇప్పుడు చేయండి, ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. పుట్టి ఏదో మాట్లాడితే కాదు కదా, అట్లా కాదు. ఉన్నది ఎవరు ఇట్లా. ఇప్పుడు ఇది ముందే ఇక్కడ అచ్చంపేట సైడ్ ఇక్కడ ఊర్లలో అరాచకం చేస్తే అడవిలోకి వెళ్ళిపోయారు, ఉద్యోగాలు దొరకక అడవిలోకి వెళ్ళిపోయారు. ఏ భక్తులు ఏం దొరకాయని చెప్పి ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా అయింది. మళ్ళీ ఇప్పుడు పోరుపాటు పడేటట్లు మనం చేస్తే ఎట్లా చెప్పండి జనాన్ని? ఎవడుకుంటాడు చెప్పు? నేను ఒక రైతుకి 5 ఎకరాలు 5 ఎకరాలు పోతుందంట, అడుగుకుంటాడా? మీరు సస్తే పోతే పోతారా? కనుక పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. అది మార్చుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకొని ఇచ్చిన హామీ నెరవేర్చాలి.